వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెల్మజాల గ్రామంలో బిర్లా ఫౌండేషన్ సహకారంతో నూతన వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. హుజూర్ నగర్లో గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు. హఫీజ్పేటలో వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీరామాలయం యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం. 10,000 రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రజక సోదరులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్. చౌటుప్పల కాంప్లెక్స్లో ఘనంగా గణపతి మహాయజ్ఞ హోమం. సూర్యాపేటలోని జీకే వండర్ కిడ్స్ గణేష్ విగ్రహం వద్ద ఘనంగా గణేష్ హోమం, అభిషేకం, కుంకుమ పూజలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి నగదు బహుమతులు అందజేయడం చాలా అభినందనీయమన్న రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్. రాక్ హిల్స్ కాలనీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదన్న వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, డీఎస్పీ శివరామరెడ్డి. గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న సూర్యాపేట డీఎస్పీ రవి. భారీ గణనాథుడి వద్ద నూర్ బాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా ఆధ్వర్యంలో అన్నదానం. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. నేచర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్న 41వ వార్డు కౌన్సిలర్ ఎండి షరీఫుల్లా. పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అప్పం శ్రీనివాసరావు. తిప్పర్తి మండల కేంద్రంలోనే పలు వినాయక మండపాలలో జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో వరదల వల్ల గండ్లు పడ్డ కాలువల మరమ్మతులు పనులను ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో వరదల వల్ల గండ్లు పడ్డ కాల్వల మరమ్మత్తు పనులను ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని గండ్లు పడ్డ కాల్వల మరమ్మత్తు పనులు చేపట్టామన్నారు. వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేశాం. మణిపంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, బాధితులెవరూ అధైర్యపడవద్దు, ఆందోళన చెందవద్దు అన్నారు. కలెక్టర్ చెప్పినా శ్రీగా చెప్పినా మీరు ఈరోజు వరకు ఓకే ఎంతైనా సాయం చేస్తాం. ఈ ఎస్టిమేట్తో కానీ మీకు మెటల్ ఏం కావాలో అని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కోఆపరేట్ చేస్తారు. బట్ ఇది వార్ ఫుటింగ్ ఎందుకంటే ఈ కాలువ లైన్లు రాకుంటే కలెక్టర్ అధికారు అవే ఇప్పుడు వర్షాలేమో 5-6 తారీఖు పడ్డాయి. వర్షాలు కాగానే అదేదో ప్రకృతి వైపరీత్యాలు వెరీ సివియర్
రెండు వచ్చేసి ఈ రైతులేమో మన భాగంగానే నేను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈ ప్రాంత సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా నేను స్వయానా ఈరోజు ఈ 3 చోట్ల గండ్లు పూల్చడానికి నేనే ఫీల్డ్ మీదకి వచ్చి మరి క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతోని కాంట్రాక్ట్తో మాట్లాడి పనులు వేగవంతం చేసే ప్రక్రియలో మా ఆతృతతో మా చిత్తశుద్ధితో ఇది రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పనులు వెంటనే ఎస్టిమేట్స్ పూర్తి చేసి షార్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇక్కడ ఈ కాగితాల రామచంద్రపురం గ్రామం దగ్గర ఆ పాలేరు బ్యాక్ వాటర్ వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెగింది. ఇది నేను ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు మరి ఒక ఫర్మ్ డిఎస్ఆర్ కానీ ఈ పని అప్పచెప్పడం జరిగింది. వారు ఏమన్నారంటే ఈరోజు 15వ తారీఖు నార్మలీ ఇటువంటి ఈ బ్రీచ్ పూడ్చడం మరి నెల రోజులు పడుతుంది, కానీ మేము ఏమనంటే నైట్ అండ్ డే పని చేయాలి. ఆ ఫ్లడ్ లైట్ కూడా పెట్టించినాం. ఫ్లడ్ లైట్స్లో పెట్టి డే అండ్ నైట్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య మాసాన్పల్లి రామవరం నూనెగూడెం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మచాల గ్రామంలో బిర్లా ఫౌండేషన్ సహకారంతో నూతన వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోనే గ్రామాలలో తాగునీటి సమస్యలు ఉండకూడదని, ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని మోరిగాడి ఉపేందర్ సహకారంతో మహిళలకు చీరలు, క్రికెట్ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, జిల్లా నాయకులు కృష్ణారెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మందరాములు, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, మాజీ సర్పంచ్ దాసప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవునా జర ఇటు రావే నువ్వు మాటన పోయిట్టన్నా ఒక్క నిమిషం. లేడీస్ చాలు చాలు జరుగుతాయి.
షేర్లను కట్టుకోవాలి కోలాటం బాలకృష్ణ నాటు హుజూర్ నగర్లో 3 రోజులు కొనసాగే బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఊర చెరువులో ఉన్న ముత్యాలమ్మ తల్లికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అమ్మవారి మొక్కుబడిగా గొర్రె పొడేళ్లు, కోళ్లు తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించారు. హుజూర్ నగర్లో 3 రోజులు కొనసాగే బోనాల జాతరలో భాగంగా ఆదివారం ఊర చెరువులో ఉన్న ముత్యాలమ్మ తల్లికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అమ్మవారి మొక్కుబడిగా గొర్రె పొడేళ్లు, కోళ్లు తెల్లవారుజాము నుంచి భక్తులు బోనాలు సమర్పించారు. అమ్మవారిని అలంకరించి కమిటీ తరపున ధూపదీప నైవేద్యాలు, హారతులతో వేదమూర్తులైన అర్చకులు పూజలు నిర్వహించారు. ఇక్కడ 2005 సంవత్సరంలో కేవలం 48 రోజులలో భక్తులచే గుడి నిర్మాణం చేయించుకున్న మహిమగల తల్లి ముత్యాలమ్మ భక్తుల సహకారంతో ఇక్కడ బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఆ తల్లి కృప అందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో కాపాడాలని ముత్యాలమ్మ జాతర నిర్వహణ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. తమ్ముడికి ఇచ్చిన సాలను జై పోచర్ల జై పోచమ్మ జై భవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని
గణేష్ ఉత్సవాలలో భాగంగా హఫీజ్పేటలోని న్యూ సైబర్ వల్లే గణేష్ ఉత్సవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా హఫీజ్పేటలోని న్యూ సైబర్ వల్లే గణేష్ ఉత్సవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధికి సిద్ధికి నాథుడని, సకల విఘ్నాలకు వినాయకుడు అధినాయకుడని, చదువు జ్ఞానానికి విజయానికి ప్రతీకగా సకల కార్యాలను నెరవేర్చే వరసిద్ధి ప్రదాత వినాయకుడన్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శంకర్ రెడ్డి, ఐవీఎఫ్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్ గుప్తా, సత్యం, నాగరాజు, పనికుమార్, నాగరాజు, శివ, పూర్ణ, నటరాజు, అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పనిరాజ్, కోశాధికారి కృష్ణ, రాజా శ్రీకాంత్, రాహుల్ పటేల్, అశోక్, మంగేష్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ పీకే శివరామరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా గంగా జమున తహసీబ్ ఉంది. దానికి నిదర్శనం చాలామంది యువకులు ఈరోజు మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ నబీ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కులమతాలకు అతీతంగా యువకులు పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషదాయకమని, మహమ్మద్ వేలాది తెగల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చారని, పగ ద్వేషాలతో రగిలిపోయే వారి మధ్య ప్రేమ అనురాగాలను నెలకొల్పి వారి మధ్య అనురాగ బంధాన్ని నెలకొల్పారన్నారు. మూఢనమ్మకాల అంధకారం నుంచి మత భావనను తొలగించి ఆధ్యాత్మికతను క్రియాత్మక జీవితపు సువిశాల క్షేత్రంలో రప్పించి గొప్ప సంస్కర్త అయ్యారు. ఇటువంటి మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకోవాలని, భిన్నత్వంలో ఏకత్వం, మన భారతదేశం కులమతాలకు అతీతంగా సోదరభావంతో ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని తెలియజేశారు. మిలాద్ కమిటీ గత 10 సంవత్సరాలుగా ప్రవక్త జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నల్గొండలో నిరుపేద ప్రజలకు ఆదుకుంటూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది అత్యవసర సమయంలో ప్రాణదాతలుగా నిలుస్తున్నారని మిలాద్ కమిటీకు అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ 1 టౌన్ సిఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సురేష్, సిపిఎం సీనియర్ లీడర్ ఎస్డి హాషాం, టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ లీడర్ ఎస్డి జాఫర్, మిలాద్ కమిటీ ప్రెసిడెంట్ ఎండి మసీఉద్దీన్, అడ్వకేట్, మిలాద్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హబీబ్ మహమ్మద్, సెక్రటరీ ఎండి హబీబ్ ఉద్దీన్ అబీద్, ఎండి అహ్మద్ ఫైసుద్దీన్, ట్రెజరర్ అహ్మద్ ఇమ్రాన్, జాయింట్ సెక్రటరీ షేక్ అహ్మద్, సమీయుద్దీన్, రమేష్, జయబాబు, తబ్రేజ్, జునేద్, శ్రీకాంత్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జన్మదిన శుభ సందర్భంగా మిలాదున్ కమిటీ తరఫున రక్తదాన శిబిర కార్యక్రమం అనేటువంటిది నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్గొండ డిఎస్పీ గారు శ్రీ కె శివరామరెడ్డి గారు, అదే మిలాదున్ కమిటీ సభ్యులు, అదేవిధంగా పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మిలాదున్ నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం కార్యక్రమము అంటే క్రీస్తు శకం 570 సంవత్సరంలో మకరంలో జన్మించారు. అక్కడి నుంచి తన 40 సంవత్సరంలో ప్రాఫెట్ మొహమ్మద్ టైటిల్ జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా మొహమ్మద్ ప్రవక్త గారు టైటిల్ సాధించారు. అల్లా ప్రసాదించుడు జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా
తర్వాత 23 సంవత్సరాలు నిర్విరామంగా పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథం అనేటువంటిది మొహమ్మద్ ప్రవక్త గారు తీసుకొచ్చారు. అటువంటిది మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క పీరియడ్లో నేను ఒకటే విషయం చెప్పాల్సినటువంటి యువతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళని క్లాక్ టవర్ సెంటర్లో మిలాద్ కమిటీ నల్గొండ ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాం గత 10 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇట్టి ప్రోగ్రాంకి స్థానిక డిఎస్పి శ్రీ శివరామ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నల్గొండ సిఐ మరియు హాషం గారు, నల్గొండ ప్రముఖులందరూ ఇట్టి ప్రోగ్రాంలో ఉన్నారు. అదేవిధంగా నల్లగొండ యువకులు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు క్యాంప్లో. ఇట్టి బ్లడ్ అపర్ణ బ్లడ్ క్యాంప్కి ఇవ్వడం జరుగుద్ది. అందులో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. इंसानियत को मिलादुन नबी की बहुत बहुत मुबारकबाद देता हूँ पहली बार। और हमारा ये 10वां साल है जो 12 रबीउल अव्वल के मौके पे हम हर साल करते हैं ब्लड डोनेशन का कैंप। हर साल अल्हम्दुलिल्लाह 100 के करीब लोग हमारे पास डोनर्स आते हैं। इसी खुशी से बिला मज़हब व मिल्लत आके देते हैं। हिंदू, मुस्लिम, सिख, ईसाई हर कोई करके जाते हैं। उनका मैं तमाम का शुक्रिया अदा करता हूँ। जनाब हबीबुद्दीन साहब जो सीआई साहब राजशेखर रेड्डी साहब అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మతభావరక్షలతో ఉంటూ మనందరము సోదరుల వల్ల కలిసి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసినట్టుగా ఉండి, ముఖ్యంగా నల్లగొండ పట్టణం మతభావరక్షానికి ప్రత్యేకంగా అందరూ తెలుసు. అందరం కలిసినట్టుగా ఉంటున్నాము. అదే స్ఫూర్తితో మొహమ్మద్ ప్రవక్త బోధనను ఏదైతే అందరూ కలిసి ఉండాలని ఏదైతే చెప్పడం జరిగిందో, మంచి లక్షణాలతో ఉండాలని అనుకున్నవాడు అని చెప్పడం జరిగింది. వాటిని ఆచరిస్తూ అందరం కలిసినట్టుగా ముందుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిలాద్ కమిటీ జనాబ్ హబీబుద్దీన్ ఆబిద్ సాహబ్. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూలైన్లో బారులు తీరిన భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ముక్కు కళ్యాణము, శాస్త్ర కళ్యాణము,
నల్గొండ మున్సిపల్ పరిధిలోని కేశరాజ్పల్లి 3వ వార్డులో ఆదివారం శ్రీ రామాలయం యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ యూత్ లీడర్ గాలి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ పరిధిలోని కేశరాజ్పల్లి 3వ వార్డులో ఆదివారం శ్రీ రామాలయం యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ యూత్ లీడర్ గాలి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలను తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం గ్రామ ప్రజల సహకారంతో దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఆ గణనాథునికి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాయిస్ తీసుకుంటారు కానీ తీసుకోండి. నేను ఇయ్యాను మీకు ఆయన ఇస్తారు మీరు తిరగమ్మా. పెట్టాను పెట్టేసి మీరు అట్లా ఉన్నారా అమ్మాయిలు? మీరు అట్లా ఈరోజు గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా రామాలయం యొక్క వీధిలో మరి అన్నసంతరణ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనేందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మీ రామాలయం తరపుకి వెళ్ళి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మీ అన్న సందర్భంలో మరి రేపు నిమజ్జన కార్యక్రమంలో కూడా మేము మరి అత్యధిక సంఖ్యలో పాల్గొని మరి ఎంతో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి మరి ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా మరి పాల్గొని మరి ఉత్సాహంగా మరి ఎంతో సంతోషంగా పాల్గొని మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేశరాజ్పల్లి పాతపల్లి గ్రామం 3వ వార్డులో రామాలయం యూత్ సభ్యులు కమిటీ సభ్యులు మొత్తము ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ 10,000 రూపాయలు కట్టిన LRSపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్టత సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ పాత వెంచర్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు ప్రభుత్వం 10,000 రూపాయలు మీ సేవ ద్వారా LRS కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించుకున్న ప్రభుత్వం నేటికి దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు.
పట్టా పాస్బుక్పై 1 ఎకరం లోపు ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలు వారి కుటుంబ అవసరాల నిమిత్తం కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఒక్కొక్క రూపాయి వెనకేసుకొని చిన్నపాటి భూములను కొనుగోలు చేశారన్నారు. అట్టి భూములపై కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడితే పేదలు మరింత ఆర్థిక కూబిలోకి వెళ్లే ఆస్కారం ఉందన్నారు. 1 ఎకరం పైబడిన భూములపై కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. భూముల కొనుగోలుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నేడు దీనస్థితికి దిగజారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూమిని తమ అవసరాల కోసం గ్రామ పంచాయతీ పట్టా పాస్బుక్ నుండి లేఅవుట్లలో జీపీఏ చేసుకున్న వెంచర్ ప్లాట్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆపింది. అలా ఆపడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి బాలసైదులు, పట్టణ గౌరవ సలహాదారుడు మండాది గోపాల్ రెడ్డి, వెంకన్న, ఆకుల మారయ్య గౌడ్, ఐతగాని మల్లయ్య గౌడ్, ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 26 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకొని 10,000 రూపాయలు మీ సేవ ద్వారా ఆన్లైన్లో 2020లో మరి అప్పుడు అనధికార ప్లాట్లకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు కట్టించుకున్నది. మరి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, అమలు చేయడం క్యాబినెట్లో అమలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ఆ కేసు కోర్టులో పరిష్కారం అయితేనే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు అప్లికేషన్ తీసుకోవట్లేదు. మరి ఇంకా ఎల్ఆర్ఎస్ అనేది పెండింగ్లో ఉన్నది. మరి ఎంతోమంది పేద ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి వెంచర్ల కోసం పట్టాదారు పాస్బుక్లు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కావటం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి అప్పులు తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి మరి వెంచర్లు వేసినారు. వారికి నష్టాల బాటలో రియల్ ఎస్టేట్ కూడా అంత అనుకూలంగా లేదు. ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొరకై కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలి. 1 ఎకరం లోపు, అరెకరం లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూములు కూడా పట్టాదారు పాస్బుక్ 4 కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వం ఒక నూతన జీవో తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి వినియోగించుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి, ఇంకా సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు ఈ కొన్ని ఆఫీసులు కూడా కేటాయిస్తే మరి ఇక్కడ సూర్యాపేటకు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధిలో పడుతుంది. ఐటీ రంగం కూడా ఇంతకుముందు తీసుకొచ్చినాం. ఐటీ రంగాన్ని కూడా మరి తీసుకురావాలి. ఇంకా నూతన మార్గదర్శకాలు సూర్యాపేట జిల్లాకు కొన్ని ఆఫీసులు కేటాయించి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కొరకై పాటుపడాలి. మరి సూర్యాపేట జిల్లాలో ఒక 8 గుంటల స్థలం కృష్ణకాలంలో ప్రభుత్వం అప్పుడు రిజిస్ట్రేషన్ పట్టాదారు యజమానులు ప్రభుత్వానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కు 8 గుంటల స్థలం కేటాయించారు. ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం మరి నిధులు కేటాయించి ఒక కొత్త భవనాన్ని ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు. మంచి అంగులతోని ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట కిరాయికు అద్దె కంప ఉన్నటువంటి కార్యాలయము అది శిథిలావస్థకు చేరుకున్నది. అక్కడ సరైనటువంటి మౌలిక వసతులు లేవు. కూర్చుంటానికి కుర్చీలు కూడా సరిగా బయట నిలబడి వర్షాకాలం వస్తున్న వల్ల వర్షాల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి అందులోటి ఒక్కొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా సిబ్బంది కొరత చాలా ఉన్నది. ఒక డాక్యుమెంట్కు 1 గంట 2 గంటలు పడుతున్నది. అది కూడా ప్రభుత్వం ఇక్కడ దృష్టి ఉంచుకొని ప్రజలకు మంచి సౌకర్యం ఇచ్చేట్టు మౌలిక వసతులు కూడా కల్పించాలని కోరుకుంటున్నా. అదే మాదిరిగా ఈ మున్సిపాలిటీలో కూడా ఇంటి నెంబరు గత 5-10 సంవత్సరాల క్రితం ఇంటి నెంబరు వాళ్ళకు రసీదులు ఇచ్చి వీళ్ళకు మళ్ళీ ఆన్లైన్లో ఎక్కకపోవడం వల్ల మరి వాళ్ళు మళ్ళీ ఇంటి పన్ను కడదామని వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం పోతే మున్సిపాలిటీ అధికారులు ఆన్లైన్లో ఎక్కకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ కావట్లేదు. అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్టాల ఐలమ్మ పేరును హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు పేరు పెట్టినందుకు ఆదివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు రజక సోదరులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్టాల ఐలమ్మ పేరును హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలకు పెట్టినందుకు ఆదివారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు రజక సోదరులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షులు నాగిళ్ల మురళి, జిల్లా అధ్యక్షులు చిక్కుల రాములు, భవన నిర్మాణ అధ్యక్షులు ఆమంచి అంజయ్య, మోడ్రన్ ధోబీ ఘాట్ ఉపాధ్యక్షులు ఎలిచాల శంకర్, మేనేజ్మెంట్ దామనూరి శ్రీనివాస్, అక్కినపల్లి లక్ష్మయ్య, చిలుక రాజు యాదగిరి, సట్టు యాదగిరి, మెడికల్ డిపార్ట్మెంట్ కనకయ్య, ఎలిచాల సత్తయ్య, నలపర సైదులు, ఐబీ డిపార్ట్మెంట్ దుర్గయ్య, చిక్కుల శంకర్, దామర వేణు, దూదిగామ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. చిట్యాల ఐలమ్మ గారి పౌరస్ఫూర్తిని మనసులో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చిట్యాల ఐలమ్మ గారి యొక్క పేరుని హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. మన నియోజకవర్గ మంత్రివర్యులు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గుర్తుంచుకొని మాకు యొక్క ఒక మంచి ప్రభుత్వానికి అదేవిధంగా రేపు జయంతి వరకు కూడా మా ఐలమ్మ గారి నిర్మించే విధంగా కూడా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక మీడియా సెక్రటరీ స్టేట్ సెక్రటరీ కాసిం గారు వచ్చారు. అయితే ఇది ఎందుకు చేసినామంటే ముఖ్యంగా ఈ రజక సోదరులందరికీ మా టీఎన్జిఓస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్టి ప్రోగ్రాం పెట్టినందుకు మొన్న 10వ తారీఖు నాడు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం గారు మన రాష్ట్రంలోని రాజధానిలో సెంట్రల్లో ఉన్న కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ అని విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ అని నామకరణం చేసినారు. కావున వారికి గౌరవప్రదంగా మేము పాలాభిషేకం చేస్తూ మరి రజకులని ఇప్పటికైనా గుర్తించినందుకు సీఎం గారికి మరి పూజ్యులు పెద్దలు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా టీఎన్జిఓస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే ఏంటంటే మన రాష్ట్రంలో రజకులు చాలా వెనకబడి ఉన్నారు. ఆ రజకుల కోసము ఒక జిల్లా లెవెల్నైనా కనీసము డ్రై క్లీనింగ్ షాప్ పెట్టినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది మా రజక సోదరులు ఉన్నారు. వారికి ఒక డ్రై క్లీనింగ్ షాప్లో ఒక 150 మందికి అవకాశం కల్పిస్తున్నారు. మినిస్టర్ కోమటిరెడ్డి గారి 10వ తారీఖున చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి రోజున 39వ వర్ధంతి రోజున మన యొక్క హైదరాబాద్లో జరిగిన కళామంజిల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కోటిలో ఉన్న మహిళా కాలేజీకి పెట్టడం జరిగింది. మనవరాలు శ్వేతను కూడా మహిళా మెంబర్గా ఇవ్వటం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గుర్తించని విధంగా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరి ఆశీస్సులతోటి పేరుని ఇవ్వటం జరిగింది. అందుకనే ఈరోజు నల్గొండ పట్టణంలో మన ముఖ్యమంత్రి గారిని మన వెంకరెడ్డి గారి యొక్క జరుపుతున్నాం. దీనికి అందరూ వచ్చి సహకరించినందుకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల చైతన్యం యాత్ర ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ యాత్రకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి మర్రిగూడ చౌరస్తా నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల చైతన్య యాత్ర ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ యాత్రకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి మర్రిగూడ చౌరస్తా నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27న హైదరాబాద్లోని హరిహర కళాభవన్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల త్యాగాన్ని మరచి నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని, 25,000 పెన్షన్, ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించి ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కుక్కముడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు పోతు జ్యోతి రెడ్డి, పటోళ్ల సురేందర్ రెడ్డి, సుదర్శన్, శ్యామల ఐలయ్య యాదవ్, యాదిరెడ్డి జానకి రెడ్డి, షేక్ ముస్తఫా, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్, జిల్లా కార్యదర్శి అద్దంకి రవీందర్, ఉపాధ్యక్షులు అప్పల మధు, విద్యుత్ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్, ఉపాధ్యాయ పరమేష్, బీసీ నాయకులు నాగభూషణం, జిల్లా నాయకులు రామకృష్ణ, చింత పరమేష్, వై రాంబాబు యాదవ్, వంశీ, విష్ణు, సైదులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 33 జిల్లాల చైతన్యలో భాగంగా ఈ చైతన్య యాత్ర బస్సు యాత్ర నల్గొండకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కమిటీ, ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికి మరి ఈ నెల 27న జరిగేటువంటి హరిహర కళాభవన్లో జరిగేటువంటి ప్రతి ఉద్యమకారునికి ఘనమైన సన్మానానికి అందరినీ మనం పోస్టర్లు చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా గత ఎంత నిర్లక్ష్యం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం లో భాగంగా ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించారు. ఉద్యమాలకు ఏదైనా కానీ సాయుధ పోరాటమైన మలిదశ పోరాటమైన ఈ నల్లగొండ కిల్లా ఈ నల్లగొండ మట్టి నుంచే పరిమళించినాయి అనమాట. ఆనాడు దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడు కూడా నల్లగొండ జిల్లావాసే. అదేవిధంగా మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కూడా ఈ నల్లగొండ బిడ్డే. అమరవీరులను తెలుసుకుంటూ వీరులారా వందనం, విద్యార్థి అరులారా వందనం, పాదాలకు మా త్యాగధనులారా మరిసిపోమో మిమ్మో, గుండెల్లా గుడి గడతం పోరుదండం పెడతం, వీరులారా వందనం, విద్యార్థి అమరు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీవ శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైతన్య యాత్ర పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఉద్యమకారులకు నేను ప్రభుత్వానికి వస్తే 250 గజాలు ఇస్తానని పెట్టడం జరిగింది. ఆయన కేసు అయిన వారు కానీ ఒక జీవో కూడా తీసుకొచ్చిండు. మన గ్రామ సభలో కూడా దాని పథకాలు వచ్చినట్టుగా మనం దాన్ని నింపడం జరిగింది. కానీ ఉద్యమం అంటే ప్రతి ఒక్కరు చేసారు. జైలుకి పోదాం కాదు, తెలంగాణ పథకాలు కూడా శాంతి ఉద్యమం చేసినాం, జైలుకి పోవడం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, ఒక కమిటీ వేయండి, ఒక ఉద్యమ కమిటీ వేయండి. ఆ జిల్లాలో ఎవరైతే నిజంగా ఉద్యమకారులు కొట్లారో వాళ్ళను ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళకు స్వతంత్ర సమయంలో. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల్ కాంప్లెక్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి మహాయజ్ఞం హోమాన్ని నిర్వహించడం జరిగింది. చౌటుప్పల్ కాంప్లెక్స్ యాజమాన్యం గోషిక కరుణాకర్ మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల కాంప్లెక్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి మహాయజ్ఞ హోమాన్ని నిర్వహించడం జరిగింది. చౌటుప్పల్ కాంప్లెక్స్ యాజమాన్యం గోషిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రజలు వ్యాపారస్తులు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా ఉండి ప్రజలంతా సుఖ సంతోషాలతో విరజిల్లాలని ఆ గణనాథుని వేడుకుంటూ చౌటుప్పల కాంప్లెక్స్ యాజమాన్యం శ్రీ గణపతి మహాయజ్ఞ హోమాన్ని నిర్వహించడం జరిగింది. తదనంతరం అన్నప్రసాదాల వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్లో 3 యజ్ఞగుండాలను ఏర్పాటు చేసి అందంగా అలంకరించి గణనాథుడి పూజ అనంతరం యజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు బద్దం లింగారెడ్డి, మసరం యాదగిరి, గోలి యాదగిరి, మహేందర్, మల్లేశం, విష్ణు, సత్యనారాయణ, మూలుగు లక్ష్మయ్య, గోషిక పాండు, రవి, మహిళా భక్తులు గోషిక శాంతి, కోడి వనిత, గోషిక సుమతి, వసంత, సమంత, సుచిత్ర, మమత, లావణ్య, శారద తదితరులు పాల్గొనడం జరిగింది. సూర్యాపేటలోని విద్యానగర్ 45వ వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి సమీపంలో జీకే వండర్ కిడ్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాలుల నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా చిరంజీవి కామ్లేకర్ దినేష్ కార్తిక్ విగ్రహం దాతగా నెలకొల్పిన విగ్రహం వద్ద ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో గణపతి హోమం, గణపతికి పాలాభిషేకం, పెరుగు, పండ్లు, తేనెతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేటలోని విద్యానగర్ 45వ వార్డులో వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి సమీపంలో జీకే వండర్ కిడ్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బాలలు నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా చిరంజీవి కామ్లేకర్ దినేష్ కార్తిక్ విగ్రహదాతగా నెలకొల్పిన విగ్రహం వద్ద ఆదివారం జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో గణపతి హోమం, గణపతికి పాలాభిషేకం, పెరుగు, పండ్లు, తేనెతో అభిషేకాలు నిర్వహించారు. కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ వాయినాలు ఇచ్చారు. అనంతరం చెల్లా బ్రదర్స్, చెల్లా లక్ష్మీకాంత్, చెల్లా లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ ఈసీ మెంబర్ రాచకొండ శ్రీనివాస్, ముప్పారపు నాగేశ్వరరావు, శీలం శ్రీనివాస్, వాంకుడోతు వెంకన్న, పైడిమర్రి విజయ్, మిట్టపల్లి రమేష్, ఉల్లి రామాచారి, కూరెళ్ల ధనుంజయ్, కూరెళ్ల శ్రీనివాస్, మంచికంటి శ్రీనివాస్, జీకే వండర్ కిడ్స్ ఉత్సవ కమిటీ సభ్యులు అఖిల్, ప్రణీత్, నాగసాయి, అఖిర, హర్ష, పార్దు, రక్షిత్, కుక్కడపు భిక్షం, సందీప్, వెంకటేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. जय हारति दे गई कांभवी, जय हारति दे गई बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के. బలి కొడతాడు, దూరంగా ఉండండి, అంత వచ్చేసండి. హోమద్రవ్యం అంతా దాంట్లో వేసేసండి, ఏముంటారండి. ఓకేనా అమ్మ, అంతా కూడా చక్కగా నిల్చోండి, మంచిగా పద్ధతి ప్రకారం ఉండండి దయచేసి. మళ్ళీ వెనక్కి రావాలి సార్, మంచిగా రివర్స్ రావాలి అట్లా. ఓం చిన్నగా చిన్న ఓం గోష్మాండ. ఇప్పటికీ ఆలస్యమైంది అనుకుంటా, ఏం కోపం లేదుగా. జీకే వండర్ కిడ్స్ వారి ద్వితీయ నవరాత్రి సందర్భంగా గణేష్ నవరాత్రి సందర్భంగా
చెల్లా బ్రదర్స్ మా ప్రియ శిష్యులు చెల్లా లక్ష్మీకాంత్, చెల్లా ప్రసాద్ వాళ్ళు బెటర్ ఫ్యూచర్ ఫర్ టుమారో అనగా చెల్లా కన్స్ట్రక్షన్ కూడా ఎట్లయితే అప్లై చేస్తారో సేవలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు చిరునామాగా ఉంటారు. వాళ్ళ యొక్క విద్యానగర్లో చాలా అద్భుతంగా చేస్తూ మన సూర్యాపేట కూడా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా నా మిత్రుని గణుడు రూపకం కూడా ఇక్కడ ఈ లొకేషన్లో గత 5 సంవత్సరాలుగా తను ఇన్వైట్ చేస్తున్నప్పుడు కూడా నేను వస్తున్నాము. సో విష్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా ఈరోజు చెల్లా బ్రదర్స్ లక్ష్మీకాంత్ అంటే లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నారు. లక్ష్మీప్రసాద్, లక్ష్మీకాంత్ మరియు కుమార్ బహుశా వాళ్ళ గురించి క్రమంగా పిల్లలు ప్రోగ్రామ్స్ కానీ గేమ్స్ కానీ వాళ్ళ పెద్దలు కూడా మేము రోజు చూస్తున్నాం. బ్రహ్మాండంగా అలాగే సూర్యాపేటలో మొత్తం ఈరోజు బ్రహ్మాండ ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు వెంకటపతి అధ్యక్షతన నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్ వెంకటపతి భవన్లో నిర్వహించిన ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు వెంకటపతి అధ్యక్షతన నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్ వెంకటపతి భవన్లో నిర్వహించిన ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి 33 సంవత్సరాలుగా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రోత్సహిస్తూ ఉపాధి లేని మహిళలకు స్వయం శక్తిగా ఎదగడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి నేటికి 2,70,00,000 రూపాయలు ఖర్చు చేసి విద్యార్థుల పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. 34వ వార్షికోత్సవ సందర్భంగా విద్యలో ప్రతిభ కనబర్చిన 12 మంది పద్మశాలి విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ అధ్యక్షులు సిరిపోలు వెంకటపతి మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ట్రస్టు సహాయం పొందిన వారిలో 18 మంది ఎంబీబీఎస్, 105 ఇంజనీరింగ్, 123 టీచర్లు, 36 బీ ఫార్మసీ, 21 ఎంబీఏ, 9 మంది ఐఐటీలు పూర్తి చేశారని అన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పోషం రఘుపతి, ఎస్పీటీ మార్కెట్ చైర్మన్ చిలివేరు చంద్రయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, ఎస్పీటీ మార్కెట్ చైర్మన్ మిర్యాల సోమయ్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, సిరిప్రోలు రాధాకృష్ణ, సిరిప్రోలు నాగేష్, లక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోనే రాకీ హిల్స్ కాలనీలో గల శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ దంపతుల పూజ, లడ్డు వేలంపాట, అన్నదానం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై గణనాథుని పూజలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ గల శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దంపతుల పూజ, లడ్డు వేలంపాట, అన్నదానం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి హాజరై గణనాథుని పూజలో పాల్గొన్నారు. రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదులు గౌడ్ ఆధ్వర్యంలో స్వామివారి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటగా దంపతుల పూజా కార్యక్రమం, తదుపరి లడ్డు వేలంపాట నిర్వహించారు. కాగా లడ్డు వేలంపాటలో సోమరబోయిన నరసింహ, ధనలక్ష్మి యాదవ్ 71,116 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. తదుపరి కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ముఖ్య అతిథి బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదులు గౌడ్ల చేత అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సోమరబోయిన నరసింహ యాదవ్, రేఖా నాగబాబు యాదవ్, చిక్కుల అంజయ్య యాదవ్, కారింగ్ శంకర్ గౌడ్, పూజారి పెన్నా మోహన్ శర్మ, చెన్నోజు వెంకటాచారి, డాక్టర్ ఆనందం, దుర్గా ప్రసాద్, సత్యనారాయణ, నరసింహారావు, దైద రజిత, రవి, ఐతగోని శ్రీనుగౌడ్, ఎర్రబోతు ఆంజనేయరెడ్డి, రమేష్, బొడ్డు పరమేష్, గణేష్, శ్రావణ్ కుమార్, కనకాల శ్రీనివాస్ మరియు కాలనీవాసులు, యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. కాలనీ అనేది ప్రెసిడెంట్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనము ఈ మహావైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఉండి ఒక్క నిమిషం ఉండవను, ఒక్క వేలం పాట ఒక్క పాట పాడిపోతాడు, రమ్మను. గణేశుని వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9 రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు 9 రోజు కార్యక్రమాలలో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేలం నిర్వహించుకోవడం జరిగింది. ఆ వేలంలో ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలతో మా దాంట్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నరసన్నకి దక్కడం అనేది మా అందరూ కూడా ఆ భగవంతుని మాకు ఆశీస్సులు ఉన్నాయి. ఆ అన్న కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఆ పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వచనాలు ఇక్కడ దాదాపు ఇప్పుడు మేము ఈ కాలానికి వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఎటువంటి కార్యక్రమాలలో ప్రతి గణేశుని యొక్క ఉత్సవాలలో ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ ఉంటుందో లోపల ఆ శక్తి ఉంటుందో అటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తుల్నే ఆ స్వామివారు ఆ ఉత్సవాలలో ముందు నడిపించి ఇక మన నల్లగొండలో రాకిల్స్ కాలనీలో గణపతి నవరాత్రోత్సవాలు చాలా అంబరంగా వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజంగా మా కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదుల్ గారి ఆధ్వర్యంలో మరియు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. నవరాత్రులు అనగానే ఏదో కొన్ని కార్యక్రమాలు కాదు, చాలా కార్యక్రమాలు. నిజంగా చెప్పాలంటే మొదటి రోజు నుంచే మరి ఇక్కడ దంపతుల పూజ కావచ్చు, పిల్లలకు సాహిత్యంగా. ఈరోజు నవరాత్రి ఉత్సవంలో భాగంగా 9వ రోజు రాకిల్స్ కాలనీలోనే అన్నప్రసాద కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమానికి రాకిల్స్ కాలనీ వాసులే కాకుండా ఇతర కాలనీల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము అనుకున్న దానికంటే దాదాపుగా ఒక 1000 అనుకుంటే ఒక 1200-1300 మంది హాజరయ్యారు. ఈనాడు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా గణేష్ మండపం వద్ద రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో పెట్టిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాకిల్స్ కాలనీ కాకుండా టౌన్లో దర్దాపుగా మ్యాక్సిమం మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేసినందుకు వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అందరికీ ఇంకొకటి రాలేదు లైన్ కొద్దిగా మీకు ఇంతమంది చెప్పిన ఆర్డర్ ఉండాలి. లైన్ అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. స్వామివారి యొక్క మహానైవేద్యం కూడా నల్గొండ పట్టణ కేంద్రంలోనే 32వ వార్డులో ఆదివారం మహిళలు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని 32వ వార్డులో ఆదివారం మహిళలు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
మహిళలందరూ కలిసి గత 10 సంవత్సరాల నుంచి వినాయకుని పండుగ కనకదుర్గ నవరాత్రులు నిర్వహించుకుంటున్నామని, దీనికి అయ్యే ఖర్చు కూడా మహిళలందరూ కూడా భరిస్తూ విజయవంతంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రజలందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా 32 వార్డు మా మున్సిపల్ చైర్మన్ గారు గురి శ్రీనివాసరెడ్డి గారు అండ్ మాలతీగాల సహాయ సహకారాలతో మా కాలనీలో విజయవంతంగా మా వినాయక చవితి ప్రోగ్రాంని జరుపుకుంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. దేవుడి దయ వల్ల కాలనీ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే మా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశాము. ఇక ముందు కూడా మా ఈ కాలనీలో మెయిన్గా ఏంటంటే ఎన్నేళ్ల నుండో మహిళలే ఎక్కువ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్స్ సహాయ సహకారాలతో మేము దీన్ని ముందుకు సాగనిస్తున్నాము. శ్రీనగర్ కాలనీ 32 వార్డులో మేము గత 10 సంవత్సరాల నుంచి లేడీస్మే అందరం గ్యాదర్ అయ్యి మట్టి విగ్రహాన్ని పెట్టుకుంటూ దుర్గామాతని వినాయకుని లేడీస్మే పార్టిసిపేట్ చేస్తున్నాము. అన్ని చందాలతో సహా అన్నీ మేమే తీసుకొని డెకరేషన్ అన్నీ కూడా. ఈరోజు గణేష్ నవరాత్రిలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. నల్గొండ పట్టణ ప్రజలకి గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని 48వ వార్డు ఎన్జీ కాలనీలో వినాయక విగ్రహం వద్ద ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డిలు పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని 48వ వార్డు ఎన్జీ కాలనీలోని వినాయక విగ్రహం వద్ద ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డిలు పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుని దీవెనలతో ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి సుఖశాంతులతో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ యామ కవిత దయాకర్, కాలనీ అధ్యక్షుడు నాంపల్లి మనోహర్, పరేపల్లి శ్రీనివాస్, సోమిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తరుణ్, రాజు, సోమయ్య, గణేష్, చైతన్య, భక్తులు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డులో ఆంగోతు బావుసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ రవి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డులో ఆంగోతు బావు సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ రవి మాట్లాడుతూ నేడు నిర్వహించే గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాలకు వెళ్లకుండా సూచించిన సమీప ప్రాంతంలో నిమజ్జనం చేయాలన్నారు. సూచించిన రూట్ మ్యాప్ ఆధారంగా విగ్రహాలను క్రమపద్ధతిలో నిమజ్జన ప్రదేశానికి తీసుకువచ్చి నిమజ్జనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మద్దూరి సుధాకర్, కార్యవర్గ సభ్యులు పబ్బ ప్రకాష్, మాడూరి ఉపేందర్, శ్రీరంగం కళ్యాణ్, చిట్లిపాక రాములు, వెంకటేశ్వర్లు, నరరాఘవరెడ్డి, ఉన్నం సత్యనారాయణ, మద్ది సైదిరెడ్డి తదితరులు ఉన్నారు. చూడండి మీరు రండి బాబు. స్పీడ్ కావాలి. కృష్ణ వాళ్ళ సప్లైర్కి ఇచ్చేమో లేకపోతే డైరెక్ట్ చెప్పండి. మా బాబాయ్
ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా వార్డులో పెద్ద ఎత్తున ఒక కన్నుల పండుగగా 9 రోజులు నవరాత్రులు మేము పూజలు అందుకొని అన్ని విధాలుగా 9వ రోజు మేము మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టుకొని పెద్ద సంఖ్యలో మా వార్డు సభ్యులు విజయవంతంగా ఈ ప్రోగ్రాం 9 రోజులు పూజలు, ఒకరోజు హోమం కానీ, తర్వాత హనుమాన్ చాలీసాలు, అన్ని రోజులు ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంలో మేము వార్డు సభ్యులు, కుటుంబ సభ్యుల తరఫున అందరం కలిసి చేసుకుంటాం. చాలా ఆనందంగా ఉన్నది. ఇదే విధంగా రేపు కూడా మేము శోభయాత్ర కూడా టౌన్లో మా వార్డు నుంచి అత్యధిక సభ్యుల మేమందరం మహిళలు, పిల్లలు అందరం కలిసి శోభయాత్ర నిర్వహించుకోవాలని అనుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ గణనాథుడి కృపతోటి మా సూర్యాపేట మహిళలు పెద్దలందరికీ, టౌన్కి అన్ని మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోటమైసమ్మ యూత్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సూర్యాపేట మెయిన్ రోడ్ నుండి కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహం వద్ద ఆదివారం నాడు నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కోటమైసమ్మ యూత్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సూర్యాపేట మెయిన్ రోడ్ నుండి కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహం వద్ద ఆదివారం నాడు నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమైసమ్మ తల్లి దీవెనలు, గణనాథుని దీవెనలు అందరిపై ఉండాలని అన్నారు. కోటమైసమ్మ యూత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి మార్కెట్ రోడ్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దండు రేణుక పాల్గొని కొత్త మధు భారీ వినాయక విగ్రహాన్ని దాతగా అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని వద్ద 251 కూపన్ తీసుకున్న వారికి డ్రా తీసి డయల్ డోర్ ఫ్రిడ్జ్ బహుమతిగా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోటమైసమ్మ యూత్ అసోసియేషన్ సభ్యులు నల్లమేకల హిమగిరి సాగర్, వాడపల్లి మల్లికార్జున్, ఉత్తీర్ణుల ధరణి, బండి కమల్, పతాని జీవన్, ఇండ్ల నాగరాజు, సారగండ్ల రాజు, కోల సాయి, నల్లగంతుల సాయి, దొడ్డ సీను తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం గోంగూర మారను అక్కడ పోయినా సాంబార్ అయినా పప్పు అయినా అక్కడ పోండి ఆడేది పెట్టాము ఫోటో రావాలి కదా. ఈరోజు కోటమైసమ్మ బజారు యూత్ ఆధ్వర్యంలో అంటే విగ్రహ ఆధ్వర్యంలో మా అన్నగారు అయినటువంటి సైదా గారు వారి యొక్క జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా యొక్క ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. దీనికి మా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో అందరూ ఉన్న మహిళలు, బజారు యొక్క మహిళలు, మహిళలు అన్నదాన కార్యక్రమం పాల్గొనడం. బజారు ఆధ్వర్యంలో మంగళవారం రోజు, రేపు కాదు ఎల్లుండి, ఎందుకంటే ఒకరోజు పూజ. యువజన సంఘం ఆధ్వర్యంలో ఇది ఒక 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి మాకు అన్నదానానికి షేక్ మీరా బాబాయ్ గారి షేక్ సైదా బాబాయ్ గారి జ్ఞాపకార్థం మీరా బాబాయ్ గారు మాకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా మా యూత్ మొత్తం కలిపి అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది. అంతే మా వార్డు 48వ వార్డు మహిళలు కూడా దీనికి ఎంతగానో ప్రోత్సహించారు. అంతేకాకుండా మాకు అయితే ఒకరోజు మనకి లేట్గా స్టార్ట్ అయిందన్న పెద్ద విగ్రహం తేవడం వల్ల.
మంగళవారం ఈ నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ రోజే లక్కీ డ్రా కూడా తీయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో బిర్లా ఫౌండేషన్ సహకారంతో నూతన వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య మాసాన్పల్లి, రామవరం, నూనెగూడెం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అండం సంజీవరెడ్డి, జిల్లా నాయకులు దయ్యప్ప కృష్ణారెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, పిఎస్సిఎస్ బ్యాంకు చైర్మన్ లింగాల భిక్షం గౌడ్, హబ్ కమిటీ సభ్యులు షరీఫుద్దీన్, గ్రామశాఖ అధ్యక్షులు అన్నపర్తి యాదగిరి, మాజీ ఎంపీపీ రావులార్తాదేవి, విశాల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెడల్పు ఉంటుంది, మంచిగా వస్తుంది. ఈ షేప్ అయితే బాగుంది. అధ్యక్షులు ఏలూరు రామరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. విశాలక్షి ఉన్నదా? రాజు భూమిలో పుట్టిన పోరాట యోధుడవో కన్నలా ఉండ నీకు ఉన్నది కొలిసి ముఖ్య నరసింహుని దీవన మా పిల్ల వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సూర్యాపేట మున్సిపాలిటీ 41వ వార్డు కౌన్సిలర్ ఎండి షఫీవుల్లా, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అప్పం శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 42వ వార్డు గణేష్ నగర్లో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ఆదివారం చెరుకుపల్లి లింగయ్య సరోజన జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు చెరుకుపల్లి వెంకటరమణ, సునీత దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సూర్యాపేట మున్సిపాలిటీ 41వ వార్డు కౌన్సిలర్ ఎండి షఫీర్ ఉల్లా, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అప్పం శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 42వ వార్డు గణేష్ నగర్లో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ఆదివారం చెరుకుపల్లి లింగయ్య సరోజన జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు చెరుకుపల్లి వెంకటరమణ, సునీత దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి 41వ వార్డు కౌన్సిలర్ ఎండి షఫీవుల్లా, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అప్పం శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నేచర్ ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలతో ప్రజల మన్నల్ని అందుకుంటుందని అన్నారు. తోటివారికి సాయపడాలన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సట్టు నాగయ్య, చరణ్, ప్రదీప్, అమీర్, మహేష్, హరిప్రసాద్, శివ, దయారత్నం, మణి, త్రిలోక్, సిద్ధు, విష్ణు, అన్షుల్, నవీన్, శంకర్, జానీ, మధు, పరమేష్, అఖిల్, నందిపాటి సైదులు, జానయ్య, రమేష్, సైదులు, మహేశ్వరి, నీలమ్మ, కలమ్మ, రజిత, నాగరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హుసేన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, డాక్టర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 15/9/2024 ఈ యొక్క గణేష్ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. ఈ యొక్క అన్నదాన దాత కీర్తిశేషులు చెరుకుపల్లి లింగయ్య సరోజన గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు చెరుకుపల్లి వెంకటరమణ సునీత గారు నిర్వహించడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని వేడుకుంటున్నాం. నాయకులు అప్ప శ్రీనివాసరావు గారు, అలాగే బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన సూర్యాపేట 42వ వార్డు మరి గణేష్ నగర్లో మరి తట్టు నాగయ్య గారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహ నవరాత్రి ఉత్సవాలకు ఈ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ గణనాథుడు మన బజార్లో కానీ మన సూర్యాపేటలో కానీ అందరికి కూడా ఆ గణనాలు మొత్తం విముక్తి చేసి అందరిని ఆయురారోగ్యాలతో చూడాలని అదేవిధంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క వార్డు ప్రజలందరూ కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు. ఈ గణనాథుని ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉంటాయి. వారి యొక్క కృపతోని మనందరం ఆ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతోని తొలతూగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ గణనాథుని వల్లనే మనందరం ఏకమై ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇందాక వస్తుందా మళ్ళీ ఎందుకు ఆడ కూర్చొని తినరాదు. రెండెవరే ఓకేనా? అన్న వచ్చిరా అటెండ్ పిచ్చింటూ రండి మాట్లాడండి అందరూ అట్టండి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలోని పలు మండపాలలో జరిగిన పూజా కార్యక్రమాలలో డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దెం సుధీర్, తాజా మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలోనే పలు వినాయక మండపాలలో జరిగిన పూజా కార్యక్రమాలలో డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దెం సుధీర్, తాజా మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హరిజనవాడలోని మండపాలు సత్తిరెడ్డి డొంక, బీసీ కాలనీ, నూకలవారిగూడెం, నాగభూషణంగూడెం, తిప్పలమ్మగూడెంలోని గణేష్ విగ్రహాలకు టెంకాయలు కొట్టి భక్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు యువకులలో ఐక్యతను ప్రదర్శిస్తాయని అన్నారు.
9 రోజుల పాటు పేద ధనిక అనే భేదభావాలు లేకుండా పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. కమిటీలుగా ఏర్పాటు చేసుకుని యువకులు సోదర స్నేహభావంతో భక్తి భావాలతో పూజలు నిర్వహిస్తారని అన్నారు. పూజా కార్యక్రమాలలో ఆదిమల్ల సురేష్, వంగూరి గిరి, నేదునూరి గోపి, లవిశెట్టి లక్ష్మణ్, బాలు, వంగూరి బన్నీ, నూకల వెంకన్న, నాగరాజు, ఆదిముల్ల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇట్లా తర్వాత పెడుతుందా అది పెట్టుకుంటుందంట అన్న పెట్టుకోనది మీరెక్కడి ఇంకోటిందా నీకు లేదు కదా సార్ హెడ్లైన్స్ మరోసారి. వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెల్మజాల గ్రామంలో బిర్లా ఫౌండేషన్ సహకారంతో నూతన వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య. హుజూర్ నగర్లో గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు. హఫీజ్పేటలో వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీరామాలయం యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం. 10,000 రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రజక సోదరులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్. చౌటుప్పల కాంప్లెక్స్లో ఘనంగా గణపతి మహాయజ్ఞ హోమం. సూర్యాపేటలోని జీకే వండర్ కిడ్స్ గణేష్ విగ్రహం వద్ద ఘనంగా గణేష్ హోమం, అభిషేకం, కుంకుమ పూజలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి నగదు, బహుమతులు అందజేయడం చాలా అభినందనీయమన్న రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్. రాక్ హిల్స్ కాలనీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదన్న వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి. గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న సూర్యాపేట డీఎస్పీ రవి. భారీ గణనాథుడి వద్ద నూర్ బాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా ఆధ్వర్యంలో అన్నదానం. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య. నేచర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్న 41వ వార్డు కౌన్సిలర్ ఎండి షరీఫ్ ముల్లా. పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు అప్పం శ్రీనివాసరావు.
తిప్పర్తి మండల కేంద్రంలోనే పలు వినాయక మండపాలలో జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.